నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నారు టుగెదర్ వి వ్లాగ్స్. నేను మీ పావని. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా, చాలా టేస్టీగా తయారు చేసుకునే సాఫ్ట్ అండ్ క్రిస్పీ పన్నీర్ కోఫ్తా బాల్స్ రెసిపీని చూడబోతున్నాం. బయట హోటల్ స్టైల్ టేస్ట్, లోపల సాఫ్ట్ పన్నీర్ ఫీలింగ్తో ఈ కోఫ్తా బాల్స్ పిల్లలకైనా, పెద్దలకైనా తప్పకుండా నచ్చుతాయి. అయితే ఆలస్యం ఎందుకు? ఈ పన్నీర్ కోఫ్తా బాల్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. నమస్కారం అండి, నేను మీ సుధారాన్ని. ఈరోజు మన కిచెన్లో పన్నీర్ కోఫ్తా కర్రీ చేస్తున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, నేను బగారా రైస్కి కూడా పోసి పెట్టుకున్నా, సాజీరా, పట్ట, లవంగాలు, ఇలాచి, అవన్నీ దీంట్లోకి అయితే ఏం చేసుకున్నా, పుదీనా, ఆలు కొంచెం ఉడకబెట్టి స్నాక్ చేసుకున్నా, మైదా, కార్న్ఫ్లోరు, పన్నీర్ తురుముకున్న, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, కాజు అవన్నీ బాదాము అవన్నీ, ధనియా పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారము, చిల్లీ ఫ్లేక్స్, బాస్మతి రైస్, అన్నం కొన్ని తీసి పెట్టుకున్నా నేను. అట్లా ఫస్ట్ ఆలుగడ్డ వేసుకోవాలి బౌన్లో. ఆలుగడ్డ ఉడకబెట్టుకొని అట్లా పిసికి పెట్టుకున్నా. 1 కప్పు తీసుకున్న ఆలుగడ్డ నేను. పన్నీర్ మాత్రం తురుముకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకున్నా, కొద్దిగానే వేసుకోవాలి గరం మసాలా. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్ట్ వేసుకున్నా. అది ఫస్ట్ వేసుకున్నాక తర్వాత లాస్ట్కి పన్నీర్ తురుము వేసుకోవాలి. పన్నీర్ తురుము అది 1 కప్పు తీసుకున్నా నేను. అట్లా పొడి వస్తుంది. ఫ్రెష్ పన్నీర్ తీసుకోండి మీరు. ఈ పన్నీర్ బాల్స్ మంచూరియా టైప్ చేసుకోవచ్చు, కర్రీ టైప్ కూడా చేసుకోవచ్చు. మైదా వేసుకోవాలి కొంచెము. దానికి స్టఫింగ్ ఇట్లా పిసకడానికి మనకు బాల్స్ రావాలి. బాల్స్ అయ్యేంత వేసుకోవాలి. మీరు మైదానే వేసుకోండి బాల్స్ కానీకే. కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుంటున్నా. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. గుట్టికి కూడా తినొచ్చు, మనం కర్రీ చేసుకోవచ్చు. 2-3 విధాలా వాడుకోవచ్చు, అది మీ ఇష్టము. బాల్స్ అయితే చాలా బాగా అవుతాయి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నా, కొంచెం కారం, కొద్దిగా సాల్ట్ వేసుకున్నా, తక్కువ పడుతుంది. ధనియా పొడి వేసుకున్నా కొంచెం, గరం మసాలా, ధనియా పొడి. ఫస్ట్ కొద్దిగా వేసుకున్నా, తక్కువ అవుతుందని మళ్ళీ వేసుకున్నా. పన్నీర్ వేసుకున్నాగా తక్కువ అవుతుందని మళ్ళీ వేసుకున్నా నేను. కారం, ఉప్పు, గరం మసాలా, ధనియా పొడి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ చెప్తున్నా మీకు. చిల్లీ ఫ్లేక్స్, ఆలుగడ్డ ఉడకబెట్టుకొని పిసుకోవాలి. పన్నీర్ తురుము వేసుకోవాలి. మైదా వేసుకోవాలి. బైండింగ్ మంచిగా వస్తుంది మైదాతోనే. ఇచ్చుకపోకుండా. ఓసారి కార్న్ఫ్లోర్ వేస్తే ఇచ్చుకపోయే సూచనలు ఉంటాయి.
అందుకనే మైదా వేసుకుంటే బాల్స్ అనేటివి మంచిగా వస్తాయి. ప్యాన్ పెట్టుకున్నా నేను. ఆనియన్స్ అవన్నీ వేయించుకోనికే పెట్టుకున్నా నేను. దాంట్లో కర్రీ కావాలి కదా, గ్రేవీ, దానికి ఈ గ్రేవీతోనే కూర టేస్ట్. అల్లము వెల్లుల్లి వేసుకున్నా, కొంచెం అల్లం ముక్కలు వెల్లుల్లి అందులోనే వేసుకోవాలి, పేస్టులున్నాయి అన్నీ. చూడుండ్రి మంచిగా చూసి చేసుకోరు. ఆనియన్స్ 1 కప్ ఆనియన్స్, మన గ్రేవీ ఎక్కువ పడుతుంది కదా, ఆనియన్స్ వేసుకున్నా. కర్బూజా గింజలు వేసుకున్నా నేను, గుమ్మడి గింజలు వేసుకున్నా, కాజు వేసుకున్నా. ఇంట్లో మీకు గసాలు కావాలి, కాజు కావాలని ఏం లేదు. ఇవి కూడా టేస్ట్, ఇవి కూడా వేసుకోవచ్చు. పేస్ట్ చాలా టేస్ట్ అవుతుంది వీటితో చేస్తే. ఇంకా హెల్త్కు మంచిది. అవి గసాలు అవి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, దీనికి ఏది రాదు, హెల్త్కి కూడా మంచిది. ఇవి కూడా అందులోనే వేయించుకోండి. చూడకపోతే మళ్ళీ ఒకసారి ఆన్ చేసుకొని చూసి అయినా చేసుకోండి మీరు. టమాటాలు 2 టమాటాలు వేసుకుంటున్నా. ఇది గ్రేవీ అన్నమాట, ఆ కర్రీకి గ్రేవీ రెడీ చేయనికే. కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కానీ కూర ఏ మటను ఏ బిర్యానీలు కూడా పనికిరావు, అంత బాగా అవుతుంది టేస్ట్ అంటారు. కానీ వెజిటేరియన్ కర్రీసే కొంచెం టేస్ట్ మంచిగా అవుతాయి. మటనే, వెజిటేరియనే, దేనికి అదే. మంచిగా ఉడకనియాలి కొద్దిగా. కొంతమంది పుదీనా వేసుకుంటున్నారు, కొంతమంది ఏం చేస్తారంటే కాజు వేస్తారు, కొద్దిగా గసాలు వేస్తారు, కొబ్బరి వేస్తారు. అట్లా కాదు, ఈ కూరకి ఇదే గ్రేవీ. మంచిగా చూడండి, చేసుకోండి, కామెంట్స్లో పెట్టండి మంచిగా ఉన్నాయని. ఒక్కరన్నా ఒక ఐటెం చేసినాము ఇది బాగుంది అని పెట్టండి. మీకు అర్థమయ్యేటట్టు కూడా చెప్తున్నా నేను. మంచిగా వేగనియాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే అయిపోతుంది. అది చల్లగయ్యేలోపు మనం బాల్స్ చేసుకోవచ్చు, గ్రేవీ తయారయ్యేలోపు. కోప్తా అనేది మంచిగా వచ్చేటట్టు చూసుకోండి, ఇరిగిపోకుండా. ఈ గ్రేవీలు వేసినాక కింద ఇచ్చకపోతే కూడా టేస్ట్ కాదు కదా, జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి మీరు. నేను బాల్స్ చేసుకుంటున్నా, పన్నీర్ బాల్స్. ఏంటంటే మళ్ళీ మైదాలా కూడా అట్లా అంటే అవి ఇచ్చకపోకుండా అవుతాయి, గట్టిగా అవుతుంది బాల్ అనేది. ఇట్లా నీరున్నా కూడా పట్టేస్తుంది అనమాట. ఆ పౌడర్ అనేది బాల్ను గట్టిగా చేస్తుంది. అట్లా అనుకోవాలి. కార్న్ఫ్లోర్తో చేయకుండా మైదానే వేసి చేసుకోండి మీరు. బాల్స్ అనేటివి మంచిగా వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, కార్న్ఫ్లోర్తో చేస్తే ఫెయిల్ అయిపోతుంది. మళ్ళీ అంత చేసి అన్నీ రెడీగా పెట్టుకొని వేస్ట్ అయిపోతే బాగుండదు కదా. మనం కూరలు వేసినాక కూడా గట్టిగా ఉంటాయి బాల్స్ అట్లా చేస్తే.
వేగిపోయింది. టమాటాది బంద్ చేసుకుంటున్నా. గ్రేవీకి ఆయిల్ వేసుకుంటున్నా. బాల్స్ అందుకే నేను మైదాలు వేసుకొని అంటున్నా. కార్న్ఫ్లోర్లు వేస్తే ఫెయిల్ అయిపోతాయి, మళ్ళీ వేస్ట్ అవుతుంది, కూర అంతా వేస్ట్ అవుతుంది. ఓసారి కార్న్ఫ్లోర్ మంచిగా రాక మన కూరలు ఖరాబ్ అయిపోతాయి మనం అంత కష్టపడి చేసుకుంటే. గట్టిగా కూడా వస్తాయి, గట్టిగా కూడా ఉంటాయి బాల్స్. మీరు గ్రేవీ అంతా అయినాక దించినాకనే బాల్స్ వేసుకోండి. నేను ఇంకో సైడ్కు బగారా రైస్ కూడా చేసుకుంటున్నా, మీకు చూపించలేదు. దీనికి ఈ కూరకే బగారా రైస్ బాగుంటుంది. ఐటమ్స్ చూపించిన పక్కకు చేసుకుంటున్నా, మీకు చూపించలేను నేను. అందరికీ తెలుసు కదా బగారా రైస్ అన్నట్టు, ఏం చూపించలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు కదా బగారా రైస్. ఇవి కొప్తాలు మాత్రం చాలా బాగా వచ్చింది కూర. సేమ్ ప్లేస్లో ఇదే ప్రాసెస్తో టిక్కా చేస్తారు, పన్నీర్ టిక్కా కూడా చేస్తారు. అది కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చూపిస్తాను. పన్నీర్ టిక్కా ఇది కర్రీ ఎక్కువ మంది కర్రీ ఇష్టపడతారు కదా అన్నట్టుగా కర్రీ చూపిస్తున్నా ఫస్ట్. అదొకసారి అవి కూడా చూపిస్తా. మంచూరియా చూపిస్తా, పన్నీర్తో వేరే తీరు టిక్కా చూపిస్తా. అవి ఊరికే కలుపుతుంటే కూడా ఇచ్చుకపోతాయి, చాలా ఇట్లా డెలికేట్గా ఉంటాయి. అవి నిదానంగా చేసుకునేటివి ఉట్టిగానే ఇచ్చుకపోతాయి. నిదానంగా తీసుకోవాలి. గ్రేవీ అయినాకనే ముక్కు వేసుకోవాలి బాల్స్. మరీ చెప్తున్నా నేను, వేసి ఉడకబెట్టకండ్రి. గ్రేవీ దించేటప్పుడు బాల్స్ వేసి దించేసేయాలి అంతే. చేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ కలిపినందుకు సతాంచినాయి, అందుకనే మీకు మరీ చెప్తున్నా. కార్న్ఫ్లోర్ వేయకుండా మొత్తం మైదాతోనే చేసుకోండి మీరు. అవి కొన్ని మైదాతో చేసినా మంచిగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. కార్న్ఫ్లోర్ ఎందుకు ఒక్కొక్కసారి మంచిగా రాదు, ఒకసారి మంచిగా వస్తుంది, ఒకసారి మంచిగా రాదు. అది వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటుందో ఏమవుతుందో మనకు తెలియదు. ఎక్కువ మంట మీద కాల్చినా కూడా మాడుతాయి, మీద లోపల పచ్చిగా ఉంటాయి. అందుకనే సిమ్ము మీద కాలుస్తే లోపల కూడా గట్టిగా అవుతాయి. పన్నీర్ మైదాతో దాంతో కార్న్ఫ్లవర్తో చేస్తే అట్లా ఇచ్చుకపోయినాయని మళ్ళీ
అన్నీ మైదాతో చేసినాయి మంచిగా వచ్చినాయి చూడు బాల్స్. ఇవన్నీ మైదాతో చేసినాయి, సైడ్లకు ఉన్నాయన్నీ మంచిగా వచ్చినాయి. అందుకే మీరు మైదాతోనే చేయండి, కార్న్ఫ్లోర్ వాడకుండా. గ్రేవీ రెడీ చేసుకున్న మిక్సీ పట్టుకున్నా నేను. ఇంకా ఆయిల్లోనే సాజీరా గినేసి అందులోనే గ్రేవీ రెడీ చేసుకుంటాను నేను. సాజీరా, పట్ట, ఇలాచి, ఓదువారాకు వేసుకున్నా కొంచెం. ఏం లేదు, ఉట్టి ఆ గ్రేవీ ఉడకడమే అంతే, ఏం ఉండదు దానికి. ఇప్పుడు మిక్సీలో పట్టుకున్నవి చూసిండ్రు కదా మీరు, ఏమేమి చిన్న చూసిండ్రు కదా, అదే గ్రేవీ అది. ఇప్పుడు మనం కారం అవన్నీ వేసుకోవాలి. కారం వేసుకుంటున్నా, 2 స్పూన్లు వేసుకున్న కారము, చిన్న టీ స్పూన్తో కొద్దిగా గరం మసాలా, ఉప్పు, 1 సగం వేసుకున్న ఉప్పు వేసాం అయితే దాంట్లో కూడా వేసినాం కదా బాల్స్లలో, కొద్దిగా తక్కువ వేసుకోవాలి. పసుపు, అది కొంచెం ఉడికినాక మనం ఆయిల్లో ఉడికినాక వాటర్ వేసుకోవాలి. కొద్దిగా ధనియా పొడి వేసుకొని కొన్ని వాటర్ వేసుకున్నాను నేను. అది మంచిగా ఉడకనియాలి గ్రేవీ. మనం అవి వేసినాం కదా డ్రై ఫ్రూట్స్లో, అవి ఇట్లతో టేస్ట్ బాగా వస్తుంది కూర. తొందరగానే ఉడుకుతుంది, అన్నీ వేయించినాయే కదా ఐటమ్స్. పొంగు అనేది మొత్తం పోయే వరకే ఉడకనియాలి గ్రేవీ. మీద పొంగులాగా కనిపిస్తుంది కదా, అది పోయే వరకు ఉడకనియాలి. బాల్స్ వేసేసుకున్నాను నేను. ఇంకా అందులో ఏం వేయద్దు, పిండి కింద దించినాక ఇష్టం ఉంటే కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలి అంతే. అవి వేసినాక ఏం ఉడకనియద్దు, బంద్ చేసేయాలి. ఉడికితే మళ్ళీ బాల్స్ అన్నిటి ఈచుకపోతాయి. నిమ్మకాయ పిండినా చూడు నేను, ఒక పచ్చ పిండుకున్నాను నిమ్మకాయ, కొంచెం పుల్లగా ఉంటుంది, టేస్ట్ మంచిగా అవుతుంది. బగారా రైస్, పన్నీర్ కోఫ్తా కర్రీ రెడీ అయింది. టేస్ట్ చూసి వండుకొని కామెంట్లో పెట్టండి. చూసారుగా ఫ్రెండ్స్, మన సాఫ్ట్ అండ్ క్రిస్పీ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీలు చూడాలంటే మా ఛానల్ టుగెదర్ వివి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.